ఫ్రెండ్స్, టుడే రెసిపీ ఎగ్ దోశ. ఎగ్ దోశకి మొదటగా పాన్ పెట్టుకొని పాన్ హీట్ అయిన తర్వాత ఒక గరిట పిండి తీసుకొని ఇలా దోశనంతా ఇలా వేసుకోవాలి. ఇలా దోశనంతా వేసుకున్న తర్వాత ఈ ఎగ్ దోశకి మనము ఒక ఎగ్గును అంటే ఒక కోడిగుడ్డును తీసుకుంటాము. ఈ కోడిగుడ్డుని ఇలా బ్రేక్ చేసి అంటే పగలగొట్టి ఈ దోశ మీద మొత్తం అంతా అప్లై అయ్యేలాగా మనము ఒక స్పూన్ తీసుకొని దీన్నంతా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా అంతా వేసుకున్నాం అనుకోండి, అంతా దోశకి బాగా కరెక్ట్గా సరిపోతుంది. ఇలా అంతా వేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. దోశ చుట్టూ అంతా వేసుకుంటే బాగా దోశ ఫ్రై అవ్వడానికి బాగుంటుంది. ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత ఇది దోశ అంతా చూడండి బాగా కాలింది. ఇప్పుడు మనము ఫ్లిప్ చేసుకోవాలి. ఇలా ఫ్లిప్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిసేపు తర్వాత మళ్ళీ మనము ఇలా ఫ్లిప్ చేసుకుంటే మనకు ఎగ్ దోశ రెడీ ఫ్రెండ్స్. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మన మార్నింగ్ హెల్త్కి చాలా మంచిది. ఎగ్లో ప్రోటీన్ ఉంటుంది కాబట్టి తీసుకోవాలి. ఈ ఎగ్ దోశలోకి మనము ఎర్రకారం చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా